ఇదిగో అమ్మా, ఈ పాలు తీసుకో. ఇప్పుడు గదిలోకి తీసుకెళ్లాల్సింది నీళ్లు కాదు, పాలు. ఆ, పాలా? పాలెందుకు బామ్మగారు? ఆ మీ ఆయన నెత్తిమీద పోసి అభిషేకం చేయడానికి. ఎంత అమాయకంగా అడుగుతుందో చూడు. ఇది మీకు తొలి రాత్రి. ఈ పాల్ని మీ ఇద్దరూ చెరిసగం పంచుకొని తాగాలి, సరేనా? ఇదిగో, ఊరికే తలోపడం కాదు, రేపొద్దున కల్లా శుభవార్త చెప్పాలి. లేకపోతే మీ అత్తయ్య గారికి చెప్తాను, అర్థమైందా? అబ్బాయి ఎదురు చూస్తూ ఉంటాడు. వెళ్ళు, వెళ్ళి తలుపేసుకో. వెళ్ళు. దేవుడా, ఈ ఇంట్లో వాళ్ళిద్దరికీ తొలి రాత్రి జరగబోతోంది. చాలా సంతోషంగా ఉంది. సిస్టర్. ఏంటి సిస్టర్? బా, ఏంటి స్మెల్? పిడకల వాసన. స్నానం చేస్తే పోలేదా? మీ దగ్గర మాత్రం పోయిందేంటి? అంటే నా దగ్గర కూడా పిడకల స్మెల్లే వస్తుందా? దారుణంగా వస్తోంది. మరి నాకు రావట్లేదే. ఎవరి కంపు వాళ్ళకింపు అని ఊరికే అన్నారా? ఇంతకీ ఎందుకు పిలిచారో చెప్పండి సిస్టర్. అభి రూమ్ లోకి వెళ్ళాడు, చూసారా? అది కూడా పాల గ్లాసు పట్టుకుని వెళ్ళింది, చూశాను. ఇప్పుడు ఆ గదిలో ఏం జరుగుతుందో తెలుసా సిస్టర్? మొగుడు పోయిందాన్ని నాకేం తెలుస్తుంది? దీనిలో చాలా కళలున్నాయా. మీరు చెప్పండి, ఏం జరుగుతోంది? గొడవ జరుగుతుంది. మరి వాళ్ళిప్పుడు గొడవ పడే మూడ్లో లేరే. సిచ్యువేషన్ అలాంటిది. మొదటి భర్త మెమరీస్ లో ఆ వసు ఉంది, మొదటి భార్య మెమరీస్ లో అభి ఉన్నాడు. వాళ్ళ మెమరీస్ ని పక్కన పెట్టి వాళ్ళు కలవటం అనేది అసంభవం. ఆ మాత్రానికి వాళ్ళను గదిలోకి పంపడం ఎందుకు? వాళ్ళు కలవలేదని మీ వదినకి తెలిస్తే ఏం జరుగుతుంది? రచ్చరచ్చే. ఆ రచ్చకు ఇదే రూట్ అన్నమాట. ఒకవేళ వసు అభికేదైనా అయిపోతుందని భయపడి కలవడానికి ప్రయత్నిస్తే? పొద్దున చెప్పాను కదా సిస్టర్, వసు అలా చేస్తే అభి తనను అసహించుకొని రూమ్ లోంచి బయటకి గెంటేయటం ఖాయం. రెండిట్లో ఏది జరిగినా సూపర్ గా ఉంటుంది సిస్టర్. ఇంతకీ ఏం జరుగుతుందో ఏమో. వాటర్ తీసుకురమ్మంటే పాలు తీసుకొచ్చిందేంటి? పాలు ఎందుకు తీసుకొచ్చిందబ్బా? ఈ టైంలో నేను వాటర్ తప్ప ఇంకేం తాగను. ఒకవేళ తన తాగడానికి తెచ్చుకున్నాను. పాల గ్లాసు పక్కన పెడతావేమో, అభి చేతిలో పెట్టి తాగమను. ఏవండి, పాలు తాగండి. ముందు
తాగాలి కదా. నేనా? ఆ, ఎందుకు? బామ్మగారు చెప్పారు. పాలు మొత్తం అబ్బాయినే తాగనివ్వకు. అందులో సగం నువ్వు కూడా తాగాలి. ఏమండి ఆగండి. ఆ, అన్నీ తాగేకండి. సగం నాకివ్వండి. ఎందుకు? ఆ, బామ్మగారు చెప్పారు. నానమ్మ ఇంకేమేం చెప్పింది? ఆ, అది మీతో చాలా చెప్పాలి. లేట్ అయింది, వెళ్ళి పడుకోండి. ఏంటండి? అదే లేట్ అయింది, వెళ్ళి పడుకోండి అని అంటున్నాను. అది కాదండి. ఆ, బామ్మగారు నాకు అర్థమైంది. సారీ, నానమ్మ మీకేదో పూజ గురించి చెప్పింది అనుకున్నాను. ఈ విషయం అని తెలీదు. పెద్దవాళ్ళు కదా, ఏవేవో చెప్తూ ఉంటారు. అవన్నీ మీరు పాటించాల్సిన అవసరం లేదండి. మీకేమనిపిస్తే అది చేయండి. ఇవన్నీ మీ మనసులో పెట్టుకోకండి. ఆ విషయంలో మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమేం లేదు. హాయిగా మీకు నచ్చినట్టు ఉండండి. నాకు ఏ ఇబ్బంది ఏ ఇబ్బంది లేదండి. అది మీ సంస్కారం. కాదండి, బామ్మగారు చెప్పారు. ఆ, మనం మీరు ఇలా మనసును చంపుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదండి. మీ మనసు తెలుసుకోలేనంత మూర్ఖుని కాదు నేను. మిమ్మల్ని కష్టపెట్టేంత చెడ్డవాడినైతే కాదండి. భగవంతుడా, ఈయనకెలా చెప్పాలి నేను? మేం కలవకపోతే ఈయనకి కష్టాలొస్తాయి. ఎలా చెప్పాలి? మీరు నా పిల్లలకి తల్లిగా ఉండడానికి వచ్చారు. బన్నీకి తండ్రిగా ఉండాలని నేను అనుకున్నాను. మనిద్దరం పేరెంట్స్లా ఉంటున్నాం. మనిద్దరం మంచి ఫ్రెండ్స్లా ఉంటున్నాం. ఆ బార్డర్స్ని నేను ఎప్పుడు క్రాస్ చేయను. మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నా సరే మీరు ఇబ్బంది పడకండి. అన్నీ నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. మీ క్షేమం కోసం నేను మీకు భార్యగా ఉండాలనుకుంటున్నాను. ఈ విషయం మీకెలా చెప్పాలి? మీ మనసేంటో నాకు తెలుసు. నా మనసులో ఉన్నది మీతో చెప్పాను. మీకేం కాకుండా చూసుకునే బాధ్యత నాది. నమ్మండి. దేవుడా, ఈయనకేం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే స్వామి. నాకేం తెలీదు. తను వినట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. చాలా లేట్ అయిపోయిందండి. గుడ్ నైట్, వెళ్ళి పడుకోండి.
మనమే ముందొచ్చినట్టున్నాం. చలి కదరా, పిల్లలు ఇంకా లేచినట్లు లేరు. పెందరాళే లేవమని అందరికీ రాత్రే చెప్పానే. అయ్యో చల్లగానే. వదినా పిల్లలు ఇంకా లేవలేదా? లేచినట్టున్నారు వదినా, వస్తున్నారు. సిస్టర్, అభి వసు ఇంకా రాలేదు. కొంప తీసి వాళ్ళ మొదటి రాత్రి అయిపోయిందేమో సిస్టర్. వాళ్ళ మొహం అవుతుంది. చూస్తూ ఉండు, ఇప్పుడు గొడవే అవుతుంది. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. అను, కీర్తి చూడండి, మీ అన్నయ్య ఎలా పండగ శుభాకాంక్షలు చెప్తున్నారు. మీరు కూడా అలాగే చెప్పాలి. హ్యాపీ భోగి, హ్యాపీ భోగి. అవును, అభి వసూలు ఇంకా రాలేదేంటి? వస్తారులే చాము, ఎందుకు అంత ఆత్రం? హ్మ్? అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. భలే చెప్పావు అభి, అచ్చం బన్నీ చెప్పినట్టు. బస్సు ఎక్కడ బే? వస్తుంది. ఊరందరికీ ఒక చింత అయితే వీళ్ళిద్దరికీ ఒక చింత అన్నట్లుంది. వసు ఇంకా రాలేదేంటి? నేను వెళ్ళి పిలుచుకొస్తాను. నువ్వెందుకులే పిన్ని, నేను వెళతాను. మీరిద్దరూ ఎందుకు? నేను వెళ్తాను. పదండి పదండి. ఆగండి, నేను వస్తాను. ఏంటన్నయ్య, వదిన కోసం ఇంతమంది పోటీ పడుతున్నారు? అదేదో మీ వదిన్నే అడుగు. నన్నెందుకు? మీ తమ్ముడిని అడగండి. రా 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 పిన్ని, వెళ్ళి అడిగేద్దాం. మీరందరూ ఎందుకే? నేను ఒక్కదాన్నే వెళ్ళి అడుగుతాను. మీరిక్కడే ఉండండి. పద పద పద, వెళ్ళి వెళ్ళి అడుగు. ఉండు, వెళ్తానులే, ఉండండి. వసు, వసు, వసు. నా బంగారు తల్లి,
బొట్టు సరిచేసుకోమ్మా. సరిచేసుకో. అందరూ వచ్చేశారు. భోగిమంట వెలిగిస్తున్నారు. రా వెళ్దాం. ఆ చీర కూడా సరిచేసుకో. మామీ, ఫస్ట్ నైట్ అయిపోయింది. అనవసరంగా వాళ్ళని కలిపేసావు కదా సిస్టర్. దాని మొహం అది అబద్ధాలాడుతుంది. ఏది జరుగుండదు. ఎలా చెప్పగలవు సిస్టర్? అంత తొందరగా కలిసే క్యారెక్టర్స్ కావవి. వాటికి చాలా టైం పడుతుంది. మరి ఈ విషయం అత్తయ్యకి తెలిసిలా ఎలా మామీ? అదే ఆలోచిస్తున్నాను. పదండి బయటికి వెళ్దాం. వీళ్ళింకా కలిసినట్టు లేదు. చెప్తా వసు సంగతి. కోడళ్ళు భోగిమంట వెలిగించండి.